అయ్యో ఈ పూట క్యారేజ్ పంపించలేదు, సాయంత్రం ఇంటి కప్పు ఎగరగొట్టేస్తారు. ఏడుకొండలవాడా వెంకటరమణ. సరే హనుమంతు, సమయానికి వచ్చావురా. ఏమిటట్లా? మీ బావగారి క్యారేజ్ తీసుకెళ్ళడానికి మనిషి వచ్చేసరికి వంట కాలేదు. నిమిషంలో తయారు చేసి ఇస్తాను. తీసుకెళ్ళి కొంచెం ఇచ్చేరా. ఈ కూరగాయల సంచి సుబ్బయ్య గారి ఇంటికి వస్తాను. ఇంట్లో నువ్వు రెడీ వచ్చే. ఏనండ్రా, వెతుకులు మిగల్చకుండా మింగేయండి. అదృష్టవంతులరా మీరు. మీ కష్టాన్ని గుర్తించే పెళ్ళాలు దొరికారు. నాకు దొరికింది ఒక పెళ్ళం. మొగుడు బాధను కాదు, జేబును గమనించే పెళ్ళం. బ్రదర్, ఇంకా క్యారియర్ రాదు కానీ క్యాంటీన్కి వెళ్ళి టిఫిన్ తినేసిరా. వినండ్రా, నిరాహార దీక్ష చేస్తాను. నా పెళ్ళ నిర్లక్ష్యానికి నిరసన వ్రతం పట్టాను. ఏంటి సార్, ఇంకా క్యారియర్ రాలేదా? రాలేదు. ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఏం లేదు. నీ జీతం ఎంత? 200. 450 రూపాయలు తీసుకొచ్చి చేతిలో పోస్తున్నా మా ఆవిడ రోజు గుప్పిడన్నా ఒక ఆవకాయ బద్ద పంపిస్తుంది. 200 రూపాయలతో నీ స్వీట్లు ఇన్ని కూరలు ఎలా వస్తున్నాయి నీకు? ఇంటి ఆడడానికి ఇల్లు నడిపే చాకచక్యం ఉంటే అదేం పెద్ద సమస్య కాదు సార్. బావా, ఆలస్యమైందని అక్క ఈ పూట క్యారేజ్ నా చేతి పంపించింది బావా. తనకు వీలైనప్పుడల్లా ఇంత గడ్డి తీసుకొచ్చి నా మొహాన్ని భరిస్తుంటే తింటాక నేను ఏమైనా పశువులు అనుకున్నావా? నాకేం అక్కర్లేదు, తీసుకెళ్ళిపా. అదేమిట్రా, తిండి తినకపోతే డొక్కమాడేది నీకు కానీ నీ ఆవిడికి కాదు. తీసుకెళ్ళిపోమంటే తీసుకెళ్ళిపోవడా? కొంచెం బతిమాడా నన్ను, తినమని బతిమాడరా? పోనీలే బావా, ఈ పూట తిని బావా, నా కోసం తిని బావా. వీడు బెటర్ అండి మావిడి కంటే. వడించు. 10 నిమిషాలు క్యారేజ్ లేట్ అయిందని అరగంట నుంచి మీరు ఇలా తిట్టుకొస్తున్నారే. తడికట్టెలతో పొయ్యి దగ్గర నేను ఎంత అవస్థపడుతున్నానో మీకేం తెలుసు? రాత్రి వేడిగా ఉంది, తినండి. తల పొగల కొట్టుకొచ్చిన మీ సుపుత్రుడికి కట్టు కట్టించడానికి ఎంత టైం వేస్ట్ అయిందో ఆలోచించారా? ఏదో దానికి ఆలస్యమైందంటే అర్థం ఉంది. ప్రతిదానికినా పొద్దున అరగంట ఆలస్యమైనందుకు మా మేనేజర్ 6 భాషలు తిట్టుకొచ్చాడు. యాదు బాగున్నాయి. ఆ అప్రాచుడు తిడుతున్నా చిరునవ్వు నవ్వుతూ వాడి ముందు చేతులు కొట్టు నిలబడాలి. మరి వాడు నవ్వుకండి కదా. అందుకని ఆ కోపం నామే చూపిస్తారా? అక్కడ ఆయనలే వల్లేరు, ఇక్కడ నన్ను తిట్టిపోతారు. మంచిగా తాగండి. ఒక్క రోజున క్యారియర్ లేట్ అయిందని కట్టుకున్న పెళ్ళాన్ని ఇలా బాధలు పెడుతున్నందుకు మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడు. వస్తారు బాగుంది, వచ్చి వేసుకోండి. ఆడవాళ్ళ నెత్తి మీద 6 గేళ్ల నేలకుండా రెడీగా ఉంటుంది. మొగుడు నోరు చెప్పగానే మీరు పప్పు చెప్తారు. అలా ఏడుస్తూ పట్టకు, నాకు వంట పట్టదు. ఇదిగో ఇంకా 2 గాలు పట్టరా. దామ్మ లక్ష్మి దా 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 దా. ఏంటివి? ఇంగ్లీష్ 90, గుడ్. లెక్కలు 95, వెరీ గుడ్. డ్రాయింగ్ 93, ఎక్సలెంట్. ర్యాంక్ ఫస్ట్. వెల్ డ్రెస్డ్ చైల్డ్, గుడ్. వెరీ గుడ్. ఇంగ్లీష్ 75, సైన్స్ 70, సోషల్ స్టడీస్ 85, మ్యాథమెటిక్స్ 90. వండర్ఫుల్. ర్యాంక్ ఫస్ట్. మీరిద్దరు పరువు నిలుపుతున్నారా? మీ పరువు నిలపడానికి వాళ్ళ బరువు నేను మోస్తున్నానండి. ఏమిటో ఆ బరువు? ఏమండి, ఆడదాని పని వండి పెట్టడమే కాదు, పిల్లలకి పాఠాలు చెప్పడం, వాళ్ళని చక్కగా డ్రెస్ చేయడం, వేళకి స్కూలుకు పంపించడం, అన్నిటిని మించి క్రమశిక్షణతో పెంచడం, ఇవన్నీ నేను చేపట్టే వాళ్ళు మీ పరువు నిలబెడుతున్నారు. అవునులేండి, మీరు నన్ను ఎప్పుడు మెచ్చుకున్నారు? నువ్వెన్ని చేసినా పిల్లల్ని మామూలు వీధి బడిలో జరిపిస్తే ఇలా చదివొచ్చేదా వీళ్ళకి? ఎంత ఖర్చైనా పర్వాలేదని కష్టపడి వాళ్ళని కాన్వెంట్ లో జరిపించాను. అందుకే పిల్లలు ఇలా బుద్ధిమంతులా తయారయ్యారు. ఉపన్యాసం బాగుంది. అవునులే, నువ్వు నన్ను ఎందుకు మెచ్చుకుంటావు? భార్య భర్తను ఎక్కువగా మెచ్చుకుంటే ఏడాదికి ఒక బిడ్డను మొయ్యాల్సి వస్తుందంటారు పెద్దలు. ఆ పెద్దలే మొగుడు పిల్లాన్ని మరీ ఎక్కువగా మెచ్చుకుంటే పొయ్యి మీద పాలు మొగుడు చేతికి కాదు, పిల్లి నోటికి చేరతాయన్నారు. మీ సంపాదనలో తెచ్చే పాలు పిల్లలకే సాగలేదు, ఇక పిల్లలకు కూడానా? అంటే
నేనంత చులకనైపోయాను అనమాట నీకు. ₹1 సంపాదించే తెలుస్తుంది కష్టం. సృష్టి మొత్తం మీద మీరు ఒక్కరే సంపాదిస్తున్నట్టు ఊరికే కబుర్లు చెప్పకండి. మీ ఆఫీసులో మీకన్నా వెనక చేరిన వాళ్ళు మిమ్మల్ని తోసేసి ముందు సీట్లో వెళ్ళి కూర్చుంటే మనం మాత్రం రాచిప్పలా అలాగే పడున్నాం. ఇదిగో ఇంకోసారి నన్ను మాట నామంటే చెప్ప పగలగొడతాను, జాగ్రత్త. ఏమిటి చెంప పగలబడతారా? చెయ్యలేని పనుల గురించి ఆట్టే మాట్లాడకండి, పిల్లల ముందు చులకనైపోతారు. రావే లక్ష్మి. అమ్మా 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 అమ్మా, ఒకరికి 1000 నాలుక ఉన్నా సరే ఆడదాని నాలుక ముందు బలాదు పెళ్ళవా ఇది? పిశాచి, రాక్షసి, భూతం. ఇక మించి దీని తగదాలు వీలేదు. లక్ష్మి, రొద్దుపోయింది, వచ్చి పడుకోమా. ఆ మాట మీ నాన్నని అడుగు. నన్ను అడగడం ఎందుకు? మీ అమ్మని అడుగు. నేను నీ దగ్గర పడుకుంటానా? నా బంగారే, మన ఇద్దరమే పడుకుందాం. ఏమిటి? అదిగో అక్కడ ఉన్నాయి, తాగు. పక్కన నీళ్ళు పోసావు, పక్కన సరిపేసావు. ఎక్కడ పడుకోవాలి నేను? నీళ్ళలో పడుకోమనవే లక్ష్మి, ఒళ్ళు చల్లబడుతుంది. నీళ్ళన్నా అంత కర్మ నాకేం పట్ల. నేను రాను. మంచం తెలిసింది కానీ లేకపోతేనా చస్తే దిగొచ్చేవాడిని కదా. కావాలన్నా? ఎందుకురా? అలా చేస్తే నువ్వు వచ్చి ఇక్కడ పడుకుంటావని. అంటున్నట్టు ఏమిటా నవ్వు? ఇప్పుడు అలాగే ఉంటుందిలేండి. ఈ నవ్వే పెళ్లి కాకముందు కోయిల పాడినట్టుంది అనేవారు. కోతరిచినట్టుందంట, కోతరిచినట్టు. ఏమిటా కొండముచ్చులా గేరడం? దుప్పటి వేసుకుంటున్నారు, తీస్తున్నారు. ఏం చేయమంటావు? చావమంటావా? కప్పుకుంటే చెవడా, తీస్తే దావను. అందుకే పెళ్ళాం కూడా దుప్పట్లాంటిది అన్నారు. మన్నిస్తే నెత్తి మీద ఎక్కుతుంది, మందలిస్తే నెత్తి బాదుకుంటుంది. ఏదో కవిత్వం చెప్తున్నట్టున్నారే. అవును, వినిపించట్లేదా? పోనీ అటు చెప్పండి. అటు నుంచే చెప్పండి.